మ్యాచ్ నెంబర్ 40 లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మహారాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ లో తలడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి అవకాశాలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ పిచ్ మొత్తం అనలైజ్ చేసుకుని ప్లేయింగ్ 11 లోని బలాబలాలు అనేది స్టాటిస్టిక్ తో లింక్ చేసుకొని చూసుకోవాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే లోస్ 24 degrees ఉంటే హై ఏకంగా 37 degrees. ఇంకా త్రూ అవుట్ ద డే క్లౌడీగానే ఉంటుంది. వర్షం వచ్చే ఛాన్సెస్ పెద్దగా కనిపించలేదు. హ్యూమిడ్ లెవెల్స్ 23% మట్టుకు ఉన్నాయి. బట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే కాసేపటి ముందు 6 o'clock రెయిన్ ఛాన్సెస్ 20% కనిపిస్తా ఉన్నాయి. పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మీరు చూసుంటారు, ఈ సీజన్ ఇక్కడ 3 మ్యాచ్లు జరిగితే ఒక్క మ్యాచ్ లో ఒకటి లో స్కోరింగ్ అని, మిగతా 2 మ్యాచ్లు హై స్కోరింగ్ అనే జరిగాయి. 2 మ్యాచ్ల్లో 4 innings లో కలిపి ప్రతిసారి 200+ ఇక్కడ టోటల్స్ అయితే పోస్ట్ అయ్యాయి. అండ్ పీబీకేఎస్ హైస్ 254 కూడా ఇక్కడే స్కోర్ చేసింది. కాబట్టి బ్యాటింగ్ పారడైజ్ సాలిడ్ గా బ్యాట్ పైకి బాల్ వస్తుంది కాబట్టి ఇంకొకసారి హై స్కోరింగ్ పిచ్ గా ట్రీట్ చేయొచ్చు. ఇక హెడ్ టు హెడ్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 30 times తలబడితే పీబీకేఎస్ జస్ట్ 13 times గెలిచి ఆర్ఆర్ ఏకంగా 17 సార్లు గెలిచింది. ఇక లాస్ట్ 5 మ్యాచ్ల సినారియో కూడా ఆర్ఆర్ ఫేవర్ లో ఉంది. వాళ్ళు 3 గెలిస్తే వీళ్ళు 2 గెలిచారు. ఇక ఈ యాదవేంద్ర సింగ్ క్రికెట్ లో 2 సార్లు తలబడితే 2-2 కూడా ఆర్ఆర్ఏ పై చేసి సాధించి కాస్త ఎడ్జ్ వాళ్ళ వైపు పెట్టుకుంది. ఇక కాంబినేషన్స్ అండ్ దాంతో పాటు పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయంటే